పోండి ఇద్దరు బయటపడి. హాయ్ బ్యూటిఫుల్స్, నేను మీ కోమ్లీ. వెల్కమ్ టు కోమ్లీ ఆర్ట్స్ అండ్ వ్లాగ్స్. ఈ వ్లాగ్ మొత్తం మా మ్యాక్స్ గడితోనే. ఇంట్లో మేమందరం ఉన్నప్పుడు వాడు మాతో ఎలా ఉంటాడో ఒక మెమొరీగా మేము తీసుకొని యూట్యూబ్లో పెట్టాం. మాతో పాటు మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. అయితే వాడు లెగిచి ముందు డోర్ తీసే వరకు అలా డోర్ దగ్గర కూర్చొని ఉంటాడు. మళ్ళీ మా దగ్గరకు వస్తాడు, చూస్తాడు, సౌండ్ చేస్తాడు, ఆ డోర్ లాగుతాడు, అది రాదు పాపం. అలా మా వైపు చూస్తాడు. మేము లేచి చూసి సరే అని డోర్ తీయగానే గబగబా అటువైపు బాల్కనీ వైపు వెళ్ళిపోతాడు అనమాట. మళ్ళీ ఆ డోర్ దగ్గర వెయిట్ చేస్తాడు డోర్ తీసే వరకు. ముందు వాడు బయట ప్రపంచం అంతా చూసేసుకోవాలన్నమాట. మార్నింగ్ లేచి అదిగోండి ఆ గ్రిల్స్లో సగానికి పైగా బయటికి వెళ్ళిపోతాడు. అలా చూసుకుంటాడు మొత్తం అంతా. ఎవరు వచ్చినా సరే వాడిని చూస్తాడు. వాడికి నచ్చకపోతే మాత్రం అరుస్తాడు గోల గోల చేసి. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కోసం రెడీ అయిపోయింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఎలా వెయిట్ చేస్తున్నాడు. చపాతీ పాలు వీడికి బ్రేక్ఫాస్ట్ చూడండి. దీంతో పాటు వచ్చేసాడు. ఇంకా సండే కావడంతో పాపకైతే ఆఫీస్ హాలిడే కాబట్టి ఇంకా మా మ్యాక్స్ గారు స్నానం కానీ వాడికి ఏం పెట్టాలో అన్నీ వాడితోటే. ఇంకా షాంపూ తెచ్చి వాడికి రుద్ది స్నానం చేయించేసి చక్కగానే మేము అక్కడ నిలబడితే చాలు తనే అన్నీ చేసుకుంటుంది. వాడు ఒళ్ళంతా రుద్దించుకుంటాడు కానండి, ఫేస్ మాత్రం అస్సలు రుద్దనివ్వడు. గోలు చేసేస్తాడని నేనంటే కొంచెం భయం మాట వాడికి. అందుకని నన్ను నిల్చోబెడుతుంది. మమ్మీ ఇక్కడ ఉండండి, నేనే చేసుకుంటాను పని అంతా అని చెప్పి. చూడండి ఒళ్ళంతా రుద్దించుకుంటాడు కానీ మొహం మాత్రం రుద్దించుకో. ఈలోపు అటువైపు పిల్లలు వచ్చి ఆడుతుంటే చూస్తుంది అనమాట. అలాగని వాటర్ అయితే 4 బకెట్లు చేస్తుందండి అలాగని. ఇంకా ఒక్కరోజు తోమేస్తుంది చక్కగానే. ఇంకా రోజంతా వాడితోనే అలాగని. అయిపోయింది స్నానం. చూడండి ఎలా దులిపేసుకుంటాడు. వాటర్ అయితే మీద ఉంచుకోడు అస్సలు. దులుపుకో చూడండి ఎలా తుడుచుకుంటున్నాడు. తుడిచేసుకో. ఇక్కడ తుడుచుకోమ్మా, తుడిచేసుకో. దా నేను పెళ్ళలేదు, తుడుచుకో. ఇంకెవరో వచ్చిన సౌండ్కి చూడండి తోక ఎలా కొట్టేసుకున్నాడు. అస్సలు ఒప్పుకోడు వాడిని పలకరించేయాలి ఎవరు వచ్చినా సరే. ఎవరు వచ్చారు మ్యాక్స్? ఫస్ట్ అయితే వాడిని పలకరించేయాలి. ఏం తెచ్చాడు? కక్క తెచ్చాడా? ఇంకా వాడికి ఇష్టమైన చికెన్ తెచ్చాడు కదా వాళ్ళ అన్నయ్య. ఇంకా అది వండి మనం పెట్టి వరకు కిచెన్లోనే ఉంటాడు అలాగను. అందులో వాళ్ళ అన్నయ్య కూడా ఆ చికెన్లోని ఏవేవో వేసి బాయిల్ చేస్తాడండి. ఇవన్నిటికి కూడా బాగా వాడికి ఇష్టం అన్నమాట. కూర్చోమా. ఇంకా చూస్తూ ఉంటాడు. వేడిదైనా సరే గబగబ తినేది చూస్తూ ఉంటాడు. కిచెన్ మాత్రం వదలడు అస్సలు. ఏదైనా సౌండ్ అయితే కనుక బయటికి వెళ్ళిపోతాడు. బ్లాక్ డ్రెస్ వేసుకున్నా ఇష్టం ఉండదు, హెల్మెట్ పెట్టుకున్నా ఇష్టం ఉండదు. మెయిన్ టోపీ వేసుకుంటే అస్సలు ఇష్టపడ్డండి. గోల పెట్టేస్తాడు అలాగని. ఎవరు వెళ్ళకూడదు అస్సలు వీధిలో. దా మ్యాక్స్ బాయ్. ఇంక వాళ్ళ అన్నయ్య వండుతాను వండేసి పెడతాను అంటప్పటికి బయటకు వచ్చేసి అక్కడ కూర్చొని పోయాడండి అలాగన.
మ్యాక్స్ బాగాలేదు. మ్యాక్స్ మ్యాక్స్ జంప్ మ్యాక్స్ మ్యాక్స్ వాడికి ఇంకా ఆట టైం మాట. మనం కానీ ఖాళీగా కూర్చున్నామంటే ఆడించమంటాడు. ఏమైనా ఎండిపోయినవి నిమ్మకాయలు కానీ రౌండ్గా ఉండాలి వాడి ఆటకి. జాంకాయ కానీ జొన్న పొత్తు ముక్కలు అలాంటి మాట దొండ్రుతూ ఉండాలి. వాటితో ఆడుతాడు. కాసేపు ఆడాడంటే అలసిపోయి పడుకుని పోతాడు. లేదు అని అంటే ఇంకా వాటర్ కోసం వెళ్ళిపోతాడు. బాటిల్ ఉంటాగా చిన్న చిన్న పెప్సీ బాటిల్ అవి వాటితో ఆడుతాడండి. మరి అవి తప్పడైపోయే వరకు కూడా ఆడి ఆడి వదిలేస్తాడు పక్కన. ఇంకా ఆడి ఆడి అలిసిపోయాడు అనమాట. వాటర్ ఇచ్చేయాలి. బిందె దగ్గరికి వెళ్ళి సౌండ్ చేసి మనల్ని పిలుస్తూ ఉంటాడు. అలిసిపోతాడు బాగా. వాటర్ ఇంకా వాడికి బోర సౌండ్ అండి చాలా భయం అన్నమాట. పరసలో దొరుకుతూ ఉంటాయి కదా, ఆ సౌండ్ చేయకుండా మనం నోటితో పియం అంటే చాలు పారిపోతాడు అన్నమాట. చాలా భయపడిపోతాడు. అది తీస్తాము ఏది అంటే చాలు పరుగులే. ఇంకా మా పాప కానీ ఏడ్చినట్లు కానీ యాక్షన్ చేసింది అనుకోండి, ఇంకా లేపుతాడు అలాగన. నేను కొట్టినట్లుగా చేస్తే నన్ను గసిరేస్తాడు, అరుస్తాడు. పాపను అస్సలు ఏడనివ్వడు. నమ్మదికి వచ్చేస్తాను పోండి ఇద్దరు బయట పడి. పోండి ఇద్దరు పడి. గో గెట్ అవుట్ పోండి 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 ఇద్దరు పండి బయటికి. అది కాలుతుందండి. మ్యాక్స్ మ్యాక్స్
ఇదిగోండి ఇంకా ఆడిన దాంతో మళ్ళీ ఆడమాట. జొన్నపొత్తు అంటే వాడికి చాలా ఇష్టం. దాంతో ఆడి ఆడి జొన్నపొత్తు చక్కగా ఒలుసుకొని తినేస్తాడు. జొన్నపొత్తు అంతా వాడికి చాలా ఇష్టం. ఇంకా మా మ్యాక్స్కి నైట్ ఫుడ్ అయితే ఇది. తిన మ్యాక్స్, దా తిను. మా మ్యాక్స్ బాబుకి నిద్ర టైం అయిపోయింది. వాళ్ళ అక్క పక్కన చేరిపోతాడనమాట. ఇంకా అలా కాసేపు ఆడుకొని పడుకుని పోతాడు. ఫుల్ ఏసీలో కూడా అలా పడుకుంటాడు. దుప్పటి కప్పినా సరే కప్పించుకోడు అసలు. వాళ్ళ అక్క అంటే అంత ఇష్టం. మా దగ్గరకు కూడా రాడు పడుకున్నప్పుడైతే. ఇంకా సండే వస్తే మాకు వాడితోనే అలా కాలక్షేపం అయిపోతుందండి. వాడికి కూడా చాలా ఇష్టం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.